హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే ఇప్పుడు కాదులే, నిన్న రాత్రి మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసి వచ్చాను. ఎందుకు ఇలా ఉన్నానో మీకు అర్థమై ఉంటుంది కదా. కొంచెం ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది, తలనొప్పిగా ఉంది, చిరాగ్గా ఉంది. నా ₹350 బొక్క పెట్టిన హరీష్ శంకర్ బొక్కలో హరీష్ శంకర్ గారికి నమస్కారం. సార్, నాకు ఒకటి అర్థమైంది సార్, మీరు చాలా సేఫ్. ఎందుకంటే అయితే మెగా హీరోలతో సినిమా తీస్తారు, లేదంటే మొన్న మూవీలా కూర్చొని ఉంటారు పక్కన. ఎందుకంటే మెగా హీరోలతో ఆయన మెగా అనే ముందర ఉన్న ట్యాగ్ వల్ల ఎంతో ఎంతో కలెక్షన్ వస్తుంది, సేఫ్ అవుతుంది సినిమా. ఎందుకంటే మనం తీసే బొగడా సినిమాలకి వేరే హీరోలతో తీస్తే అట్టర్ ఫ్లాప్ అవుతాయి కదా సినిమాలు, సంగనాయకపోతుండే. మనందరం నోలన్ గారిని, మన హరీష్ నోలన్ గారిని, బోయపాటి గారిని, ఇటువంటి వాళ్ళని అనుకుంటున్నాం. పూరి జగన్నాథ్ గారు తీసిన అట్టి తొక్క సినిమా లాంటి సినిమాలు అంటున్నాం. హరీష్ శంకర్ గారి సినిమాల ముందర అవన్నీ మానిముత్యాలా కనపడతాయి. అవన్నీ 1000 కోట్ల సినిమాల్లో కనపడతాయి హరీష్ శంకర్ గారి సినిమా ముందల. అంత గొప్ప సినిమాలు తీస్తారు ఈయన. కేవలం మెగా హీరోల సంకనాకి మాత్రమే సర్వైవ్ అవుతున్న ఒక డైరెక్టర్గా నేను భావిస్తున్నాను ఈ మనిషిని. నేను ఆల్రెడీ ఇంతకుముందు మిస్టర్ బచ్చన్ సినిమాకి ఓకే అనుకున్నా, ఎట్నో అంటే సర్లే ఏదో అయింది అనుకున్నాం. కానీ ఈ సినిమా చూశాక అర్థమైంది, మెగా హీరోల సంకనాకుతే తప్ప ఈ మనిషికి బతుకులేదు అని. ప్లీజ్ దయచేసి మీరు సినిమాలు మానేయండి, లేదంటే ఎవరికైనా ఉడిగం చేయండి. దయచేసి సినిమాలు తీసి మాలాంటి వాళ్ళ ప్రాణాలు దొబ్బకండి. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.